చేస్తున్నారు. కానీ మనం ఉండగా మన నాయకత్వంలో ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఈ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ ఈ రకంగా దిగజారిపోతే మీరు అంత గొప్పగా కష్టపడి మీ అమ్మా నాన్నగారి కష్టాలతో మీరు చదివి, అంత గొప్పగా మీరు కష్టపడి చదివి ఐపీఎస్ పాస్ అయ్యి ఇంత గొప్ప ఉద్యోగం తెచ్చుకుంటే సమాజాన్ని మీ నాయకత్వంలో ఈ రాష్ట్రం లేదా ఈ పోలీస్ కమిషనరేట్లో ఉత్సపోయాల్సింది, క్రైమ్ చేయటానికి ఉత్సపోయాల్సినటువంటి నేరగాళ్ళు ఈ రకంగా బరి తెగించి మీ పోలీసులు ఉండగానే ఇలా నేరాలు చేస్తే, నేరం జరిగింది కనీసం క్రైమ్ కూడా సరైన క్రైమ్ సెక్షన్లో వేసి కట్టకపోతే ఎవరిని ఏం కంట్రోల్ చేస్తారు? నేరస్తులు ఇంకేం కంట్రోల్ చేస్తారు? నేరాలు ఇంకే నేరమయం కాక ఏమవుతుంది? హరీష్ కుమార్ గారు గుప్తా గారిని కూడా అడుగుతున్నా, సార్ మీరు హ్యాపీ, మీరు రిటైర్ అయ్యి వెళ్ళిపోతారు, కానీ రేపొద్దున భవిష్యత్తులో హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ జరిగిన సంఘటనల మీద రీఎంక్వైరీ చేస్తే ఎవడు పాపం అమాయకులైన ఎస్ఐలు సిఐలు కదా బలైపోయేది. సరిగ్గా నేరాన్ని నమోదు చేయక, సరైన సెక్షన్లు కట్టగా, నేరస్తుల్ని బిగించక ఈ రీఎంక్వైరీలో రేపు ఇబ్బంది పడేది ఎవడు? అమాయకులైన ఎస్ఐలు. మీకేం పోయింది హరీష్ కుమార్ గుప్తా గారు, రాజశేఖర బాబు గారు, మీదేం పోయింది? హ్యాపీగా మీ ఉద్యోగం మీరు చేసుకుంటారు, మీరు ఐపీఎస్లు మీరు వెళ్ళిపోతారు, మీరు ఎక్కడ సంతకం కానీ ఆర్డర్ కానీ ఉండదు. పోయేది ఎవడు? అమాయకులైన ఎస్ఐలు సిఐలే కదా. నిజంగా ఇవాళ హరీష్ కుమార్ గుప్తా గారు మీ నాయకత్వంలో రోధిస్తున్నారు. కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు రోధిస్తున్నారు. ఎన్నో ఆశలతో ఈ కాకి యూనిఫామ్ కోసం ఎంతో కష్టపడి వచ్చాం. చివరికి దిక్కుమాలిన ఉద్యోగం గతి లేక, వయసు దాటింది, పెళ్ళాం పిల్లలు ఉన్నారు, బజార్ను పడేయలేం, ఏం చేస్తామని మనసు చంపుకుని వాళ్ళు పోలీసింగ్ చేసే పరిస్థితిలో ఉంటే ఎలా సార్ ఇది? మీరు రిటైర్ అయ్యాక ఇక్కడ ఉండరు, మీ రాష్ట్రం మీరు వెళ్ళిపోతారు. రాజశేఖర బాబు గారు రిటైర్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఈ రాష్ట్రం గురించి పట్టించుకునేది ఎవరు? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించేది ఎవరు? ఆలోచించరా మీరు? ఇవాళ చంద్రబాబు ఉండొచ్చు, రేపు జగన్ రావచ్చు, కానీ బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ఐపీఎస్ అధికారులే ఈ రకంగా పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి, నేరగాళ్ళు ఈ సమాజం అంటే నేరం చేయటానికి కించిత్ కూడా భయం లేకుండా బరి తెగించి నేరం చేసే పరిస్థితులకు వస్తుంటే, మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పట్టపగలు మాజీ మంత్రుల మీద పెట్రోల్ బాంబులు ఇసిరే స్థితికి వస్తే, అవన్నీ దాచుకుంటాకి ఇంట్లో మధుర స్మృతుల కింద వాళ్ళు దాచుకుంటాకి వీడియోలు, ఫోటోలు తీసుకునేటువంటి బరితెగింపుకు వచ్చారంటే ఇటువంటి పోలీసింగ్ చేయొచ్చా రాజశేఖర బాబు గారు? ఇట్లా ఏకపక్షంగా నేరస్తుల్ని సమర్థిస్తూ అధికార పార్టీని, ప్రభుత్వాన్ని, తప్పులు చేస్తున్నటువంటి అధికారులను, పెద్దలను ప్రశ్నించే వాళ్ళని ఈ రకంగా దాడులతో భయభ్రాంతులకు గురి చేసి తద్వారా రాజకీయ పబ్బం గడుపుకుందాం అనుకుంటే, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ నాయుడు గారికి కూడా చెప్తున్నాను, పోలీసును నమ్ముకుని పోలీసు మీద ఆధారపడినటువంటి ఏ ప్రభుత్వం బతికి బట్టకట్టింది లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు నేరాలు చేస్తుంటే, మీరు ధ్వంసాలు చేస్తుంటే, ఇల్లు గృహ దహనాలు చేస్తుంటే, బరి తెగించి ఇళ్లలోకి దూరి జొరబడి వ్యక్తుల్ని అత్యాయత్నం చేస్తుంటే పోలీసు ఇవాళ ఖాళీగా
ఏమీ చూడనట్టు ఉండొచ్చు. ఇంకో సంవత్సరం ఆగండి, శుభ్రంగా గోడ మీద ఎక్కి కూర్చుంటారు. మీరు తనుగు చావండ్రా అని చెప్పకపోతే అప్పుడు అడుగు. మాకు కన్ను కొడతారు, మీకు కన్ను కొడతారు. రేపు ఎవడొస్తాడు ఏంటో మనకెందుకులే అని చెప్పని చేరేపు కన్ను కొడతారు పోలీసులు. వాళ్ళు అమాయకులేంటి? వాళ్ళు డిగ్రీలు చదువుకున్నారు, పీజీలు చదువుకున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు. గతి లేక ఇవాళ ఏమీ చేయలేక ఈ నేరగాళ్ళని కొట్టకుండా, తిట్టకుండా, గన్ను తీసి కాల్చకుండా ఊరుకుంటున్నారు. కన్ను కొట్టే రోజు వచ్చినప్పుడు కన్ను కొడతారు, గోడ మీద కూర్చుంటారు. ఇంకొక 6 నెలలు సంవత్సరం ఆగంగానే మీ తోలు తీగిపోతే మిమ్మల్నే కనుక బజార్లో తోలు తీగిపోతే అప్పుడు ఎలక్షన్ల ముందే, ఈ ఎన్నికలు జరగకముందే, ఎన్నికలు కూడొచ్చాక అసలు మీరు ఈ పోలీసులు చూపించే నరకం మీకు అసలు మామూలుగా ఎందుకు వచ్చిన కర్మరాని నేను అనుకోకపోతే చూడండి. ఇంతగా పోలీసుని అడ్డగోలుగా వాడుకుని ఆ రోజు ఈ రాజశేఖర బాబు గారు, ఈ హరీష్ కుమార్ గుప్తా గారు, ఈ గుండం రామకృష్ణ గారు కూడా ఎవరు ఏమీ కంట్రోల్ చేయలేరు పోలీసుని. ఎందుకు? రేపు ఈ వీళ్ళ పోస్టింగ్ల కోసం వీళ్ళు చేసినట్టే రేపు రాబోయే ప్రభుత్వంలో ఎవరికాడు మాకు పోస్టింగ్ కావాలి కదా, వీళ్ళ సంగతి వీళ్ళు పోస్టింగ్లు బాగానే ఉన్నారు, వీళ్ళు అనుభవించేశారు, వీళ్ళు సమ్మగా ఉన్నారు, రేపు మన సంగతి ఏంటని చెప్పని వీళ్ళ పోస్టింగ్ల కోసం వీళ్ళు చూసుకుంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. ఏమండి ఏమండి ఏ గుణం ఉన్నవాడు ఆ గుణానికి వరకు చచ్చే వరకు ఆ గుణానికే ఉంటాడు. భయంతోనో ఇంకోటితోనో, భయం ఉన్నాడు ఎప్పుడు ఈ మామూలుగా 2 ఏళ్ళ నుంచి మాట్లాడు. భయం లేనోడే మాట్లాడుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ప్రతిపక్షంలో అద్భుతంగా ప్రశ్నించేవాడు, అద్భుతంగా మాట్లాడేవాడు. ఇవాళ ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించే తత్వం ఉన్నోళ్ళు, ఆ మోడల్ వాళ్ళు కాదు వీళ్ళు. సరిపోతే ఏమవుద్దో స్తూపం కడతారు మాకు, అంతే కదా. అరే బతికితే శంషేర్గా బతకాలి, ఏమో చస్తా కూడా మీరే అంటున్నారు కదా. మీరు ఏ పేపర్ నాకు తెలియదు, ఆంధ్రజ్యోతి మరి ఈ టీవీనో లేకపోతే టీవీ5 అవ్వచ్చు, ఏదైనా అవని. నేనేం కాదంటలా, నేను తప్పు అంటలా. అరే మీరు ఉద్యోగం కోసం చేస్తున్నారు, మీకేం ఓటం ఉండదేంటి? మీకేం ఓటం ఉండదు కదా. నిన్న సాక్షిలో చేయొచ్చు, వాళ్ళు టీవీ5లో ఉండొచ్చు. కానీ నేను అడుగుతున్నా, మీరు ఎంతమంది నాలాంటి వాళ్ళని ఎంతమందిని చూసి ఉంటారు? కాబట్టి పోయాం. అదృష్టవశాత్తు జోగి రమేష్ ఇంట్లో లేడు. ఇంట్లో ఉండగా పెట్రోల్ బాంబులు వేసి చంపేశారు. ఆ గేటే బద్దలైపోయింది, పైకి వచ్చి చంపేశారు రమేష్ని. వీరమరణం చేస్తున్నాం. రమేషో మేము ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికితే బతుకాం, బతికితే పోతాం. అది లక్షణం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన వాళ్ళ తండ్రి చచ్చిపోయి అధికార పార్టీలోంచి రాజీనామా చేసి బయటకు వస్తే ఇంకా 4.5 సంవత్సరాలు, 4 ఏళ్ళు అధికారం ఉండకుండా అతను ఏమవుతాడో తెలియకుండా జగన్ నమ్ముకుని లక్షల మంది చేరారు జగన్ వెనకాల. అతను ఏమవుతాడో తెలియదు, అవుతాడో లేదో తెలియదు, సర్వనాశనం అవుతాడో తెలియదు, ముఖ్యమంత్రి అవుతాడో తెలియదు, ఆకాశానికి ఎగిసిపడతాడా, పాతాళానికి వెళ్తాడో కూడా తెలియదు. అయినా సరే 4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలోంచి లక్షల మంది జగన్ వెనకాల నడిచారు. ఫిల్టర్ అయిపోయారు. కష్టాన్నైనా సరే ఆనందంగా తీసుకునే వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వెల్కమ్ అని చెప్తున్నాను, వెల్కమ్ అనే చెప్తున్నాను. సార్ మీరు నన్ను వేసేస్తానంటారు, ఎన్నాళ్ళు దాక్కుంటాం, వేసేయండి, ఏముండదు దాని గురించి.
ఏముంది దాని గురించి ఏముంటుంది? ఏముంటుంది సార్? పేరు నానినో ఇంకోడో పోతే ఏమవుతుంది? మీ పతనం మొదలవుతుంది, అంతే.